ఇక కవిత జైలుకి వెళ్లిన తర్వాత చరిత్ర అంతా మర్చిపోయిందని ఎంపీ మల్లు రవి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో సమయంలో సోనియా రాహుల్ గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. కంచెకెచ్చపల్లి భూముల విషయంలో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సప్రవాల్ వంటి వారు తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం తప్పు అని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ తెలంగాణలో హిందూ కుల వ్యవస్థపై అధ్యయనం చేసి వారికి న్యాయం చేయాలని చెప్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ స్థాయిలో ఉంది, ఏం పంపించారంటే నేను అది ఫేక్ వీడియో. ఆ ఫేక్ వీడియోని మీరు పంపితే మీ ద్వారా రావటం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. అందువల్లనే మేము స్మితా అగర్వాల్ గారి పనితనాన్ని కానీ ఆమె పనిచేసేటటువంటి విధానాన్ని కానీ తప్పట్టంలా ఈ ఫేక్ పంపించారని చెప్పారు. అందరిని పిలుస్తారా, ప్రభుత్వం తప్పు చేస్తుందనే భావం కలిగే విధంగా మాట్లాడటం ఒక్కటే మాకు బాధగా ఉంది. మేమేమి ఆమె సబర్వాల్ గారికి వ్యతిరేకం కాదు. ఆమె మాట్లాడి చెప్పే విధానం వల్ల ప్రజల్లో తప్పుడు సమాచారం వద్దు. పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు ఒక తప్పుడు వీడియోని పంపించారు. ఆ వీడియో తప్పని జరిగింది. అది అసలు పంపించిన వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. మీరు పంపించడం వల్ల అది మొత్తం ప్రజలంతా నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏమైంది, దాని ద్వారా మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికే నష్టం జరిగే విధంగా జరిగింది. అందువల్లనే ఏదైనా నిన్న నేను ట్రూత్ అండ్ ఫిక్షన్ అనే దాని మీద ఈ ఇంటర్నేషనల్ సభలో ఈ సమ్మిట్లో మాట్లాడేటప్పుడు చెప్పాను. ఈ ముఖ్యంగా డిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ బై వీడియోస్, by fake videos, and disinformation is a false information with a strategy to damage something. This disinformation is taking place. So we want not only in India,